నన్ను అక్కడుండేలా చేసి ఇక్కడికొచ్చి ఇంత ఘోరం చేసిందా? సార్, మేము అడవిలో తరుముకుంటూ వెళ్ళిన అమ్మాయి ఈ రంగు చీర కట్టుకుని ఉంది సార్. చూస్తుంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయి లాగే ఉంది సార్. గంగా, గంగా, లేగు గంగా, గంగా. ఎవరు సార్ ఈ అమ్మాయి? లేగు గంగా, 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 లేగు గంగా, 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 ఏమైంది గంగా? గంగా, 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 గంగా. సార్, పేషెంట్ కి పల్స్ పెరుగుతూ తగ్గుతూ ఉన్నప్పుడు కూడా ఆయన గంగా గంగా అనే కలవరిస్తూ ఉన్నారు. గంగా, ఇందులో అనుమానమే లేదు. బెంగళూరు నుంచి బయలుదేరి వస్తున్న తన్ని ఈ అమ్మాయి దారి మళ్లించి హత్య చేయాలని ప్రయత్నించింది. అడవిలో ఈయన ఎలాగో బతికారని తెలుసుకుని ఇప్పుడు హాస్పిటల్కి వచ్చే తన్ని చంపేసింది. అనుమానమే లేదు, ఈ అమ్మాయే హంతకురాలు. గంగా, గంగా, ఈ అమ్మాయి పేరు మీరు చెప్తున్నారు, తను మీకు తెలిసిన అమ్మాయా సార్? తను నా వైఫ్ సార్. లేగు గంగా. బావా, గంగ ఎందుకు మీ పార్ట్నర్ని హత్య చేయాల్సి వచ్చింది? మన ఇంట్లోని పుట్ట దగ్గరకు వస్తూ ఉంటాడే ఓ పిచ్చోడు, వాడు కారు కుదడంతో చచ్చిపోయాడంట. అరే, ఇదంతా ఆరంభమే. మీ అందరికీ రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు పాత బంధాలు మర్చిపోలేదు. గంగా, 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 లే గంగా, కళ్ళు గంగా, తెరిచి చూడు గంగా. గంగా, 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 లే గంగా, గంగా. ఏమైంది నీకు? గంగా, 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 నందిని గంగని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుందే.
దుర్మార్గురాల. ఇన్ని రోజులు గంగలోనే ఉండి అమాయకురాలి మీద హత్యానేరం మోపి వెళ్ళిపోయావు కదే. పర్వాలేదు, ఎలాగో గంగను వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదా. వెళ్ళిపోయి మంచి పనే చేశావు. ఇక నిన్ను గంగ దరిదాపులకు కూడా రానివ్వను. ఇన్నాళ్లకి మా గంగ మాకే దక్కింది. గంగా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? వీళ్ళు కుమార్ అంకుల్ని నువ్వే చంపావు అంటున్నారు. చెప్పు గంగా, చెప్పు, అసలేం జరిగింది? నువ్వు హత్య చేసుండవని నాకు బాగా తెలుసు, కానీ అది పోలీసులే ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఏది దాచకుండా చెప్పు. ఎవరో చేసిన తప్పుకి నువ్వు బలి కాకూడదు. ఏం జరిగిందో చెప్పు గంగా. ఇంకా గంగా చెప్పడానికి ఏముంది? చేయాల్సిందంతా చేసింది కదా. తను తీసుకున్న గోతిలో తనే పడింది. ఇక ఈ హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదని తను ఎలా చెప్పగలదు? మీరు కూడా గంగను అనుమానిస్తున్నారా మామయ్య? అల్లుడు, ఈ రూములో ఉన్నది ఇద్దరు. అందులో కుమార్ చనిపోయాడంటే చంపింది ఈ గదిలో ఉన్న గంగైన కదా అర్థం. కుమార్ అంకుల్ని చంపాల్సిన అవసరం గంగకి లేదు మామయ్య. గంగ ఆయన్ని చంపలేదు. నువ్వు నీ భార్య మీద ఉన్న ప్రేమతో మాట్లాడుతున్నావు. నువ్వు ఇలా మాట్లాడినందువల్ల గంగ చేసిన హత్య అబద్ధమైపోదు. నా గంగ గురించి నాకు బాగా తెలుసు. తన గురించి ఎవరు తప్పుగా చెప్పినా నేను మాత్రం నమ్మను. సార్, మీకు మీ వైఫ్ మీద ఉన్న నమ్మకాన్ని పక్కన పెట్టండి. ముందు మేమిప్పుడు ఆమె మీద యాక్షన్ తీసుకోవాలి. ఎలా యాక్షన్ తీసుకుంటారు సార్? ఈయన చనిపోక ముందు ఏ క్షణంలో అయినా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. అందరూ డోర్ పగలగొట్టి లోపలికి వచ్చినప్పుడు మీరే చూసారుగా, నా వైఫ్ స్పృహ తప్పి కింద పడిపోయింది. అలాంటప్పుడు మీరు ఎలా యాక్షన్ తీసుకుంటారు సార్? ఇప్పుడు నేను కంప్లైంట్ ఇస్తున్నాను సార్. కుమార్ అంకుల్ మీద పగున్న ఇంకెవరో ఖచ్చితంగా ఈ హత్య చేసుంటారు సార్. వాళ్లే గంగని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఐసీయూలో బంధించి తన మీద హత్య నేరం మోపాలని చూస్తున్నారు. వాళ్ళెవరో ముందు కనిపెట్టండి సార్. అదులేసి అమాయకురాలైన గంగ మీద నింద మోపకండి. మేము నింద వేయట్లేదు సార్. మేం కళ్ళతో చూసాం కాబట్టే చెప్తున్నాం. ఏం చూశారు సార్? నా వైఫ్ సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి గుమ్మం దాటి కూడా బయటకు వెళ్ళదు. అలాంటి దాన్ని రాత్రి 12 గంటలకి ఇంట్లో నుంచి అడవిలోకి వెళ్ళిందంటున్నారా? పుట్టలో ఉన్న పావుకి పాలు పోసి పూజించే భక్తిగల అమ్మాయి సార్ తను ఈ హత్య చేసి ఉంటుందని అనుమానిస్తున్నారా? కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావాల్సిన అవసరం లేదు. ఎంక్వైరీ చేసి చూడండి. అప్పుడే నిజమైన నేరస్తులు ఎవరో మీకు తెలుస్తుంది. సార్,
హైవేలో వెళ్తున్న కారుని అనుమానాస్పదంగా కారుని అడ్డగించి ఒక అమ్మాయి దారి మళ్లించిందని కార్ డ్రైవర్ మాతో చెప్పాడు. నిజమేనా డ్రైవర్? నిజమే సార్. వెంటనే మేము అందరం స్పాట్కి వెళ్ళినప్పుడు మేము వెంబడించినా పట్టుకోలేనంత వేగంగా ఒక అమ్మాయి తప్పించుకుని మాయమైపోయింది. అందుకు మా కానిస్టేబుల్సే సాక్ష్యం. ఇక్కడేమో హాస్పిటల్ ఐసీయూ రూమ్లో డోర్ లాక్ చేయబడి పేషెంట్ అనుమానాస్పదంగా చనిపోయాడు. ఈ స్పాట్లో మీ ఆవిడ ఉన్నారు కాబట్టి దీనంతటికీ ఈవిడే కారణం అని అనుమానించాలి. సార్, అసలు ఏం జరిగిందని గంగని ఒక్క మాట కూడా ప్రశ్నించకుండా మీరే ఒక నిర్ణయానికి రావడం ఏంటి? ఆవిడ నోరు తెరిచి ఏమీ మాట్లాడలేదు కదా. నేను అడుగుతాను సార్. మీ కళ్ళ ముందే జరిగిన దానికి తనకి ఎటువంటి సంబంధమూ లేదని తన నోటితో నేనే చెప్పిస్తాను. గంగా, పైకిలే. మాట్లాడాల్సిందని మౌనంగా ఉండడం వల్ల వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. నువ్వు ఇలా మౌనంగా ఉంటే అన్యాయంగా నింద నీ మీద పడుతుంది. చెప్పు, ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్పు, జరిగిన వాటన్నిటికీ నువ్వు కారణం కాదని చెప్పు. ఈ హత్యకి నీకు ఏ సంబంధం లేదని చెప్పు. జరిగిందేంటో నువ్వు నోరు తెరిచి చెప్తేనే వాళ్ళ సందేహం కరెక్ట్ కాదని వాళ్ళకి అర్థం అవుతుంది. చెప్పు, కుమార్ అంకుల్ని నువ్వు చంపలేదని చెప్పు. నేనే చంపాను. నేనే హత్య చేశానని ఒప్పుకుంటున్నాను. చట్ట ప్రకారం ఎలాంటి శిక్ష విధిస్తారో విధించండి. ఇదే నా వాంగ్మూలం అనుకోండి. నువ్వు చెప్పేది అబద్ధం. ఎవరినో కాపాడడం కోసం నీ మీద నింద వేసుకుంటున్నావు. నిజం చెప్పు గంగా. నేనెవరిని కాపాడడానికి ప్రయత్నించడం లేదు. నేను చెప్పేది నిజమే. నేనిది నమ్మను. నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం. ఇన్స్పెక్టర్ గారు, ఏ శిక్ష అయినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను అరెస్ట్ చేయండి. బావా, కానిస్టేబుల్, ఏంటి బావా ఇది? ఆవిడని అరెస్ట్ చేయండి. బావా, రండి వెళ్దాం.
ఎక్కించండి. నా కూతురికి రూట్ క్లియర్. ఇక్కడ ఎందుకు నిలబడ్డారు? వెళ్ళండి, చెప్తున్నానుగా. వెళ్ళవయ్యా. సెక్యూరిటీ అందరిని పంపించవయ్యా. వెళ్ళండి 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 వెళ్ళండి. అల్లుడు రా వెళదాం. బావగారు ఎక్కండి. అవునవును, వెంటనే బయలుదేరడం కుదరదు. పోలీసులు ఎంక్వైరీ చేయాలి, ఉండమంటున్నారు. అది పూర్తయ్యాకే నేను రాగలను. నువ్వేం భయపడకు, నేను త్వరగానే వచ్చేస్తానులే. ఏంటి? నేను తర్వాత మాట్లాడతాను. వైఫ్ ఎప్పుడు వస్తారని అడుగుతుంది. నేను ఎంక్వైరీ అయ్యాక వస్తానని చెప్పాను. నువ్వు ఊరు వెళ్ళొచ్చయ్యా. ఏమంటున్నారు సార్? ఆ అమ్మాయి హత్య చేశానని ఒప్పుకున్నందువల్ల ఇన్స్పెక్టర్ గారు నిన్ను పంపించేయమన్నారయ్యా. చాలా థ్యాంక్స్ సార్. బ్రదర్, ఇన్వెస్టిగేషన్ కోసం మేము కార్ని స్టేషన్కి తీసుకెళ్ళాలి. కార్ని ఇక్కడే వదిలేసి నువ్వు వెళ్ళు. కార్లో నా బ్యాగ్ ఉంది, తీసుకుంటాను. తీసుకో. ఇదిగోండి సార్ తాళం. సరేనయ్యా, ఈ కేసులో ఇరుక్కోకుండా నువ్వు తప్పించుకున్నావు. ఇంత పెద్ద ప్రాబ్లం నుండి ఏదో ఒక అదృశ్య శక్తి నిన్ను కాపాడి ఇందులో నుంచి నిన్ను బయటపడేసింది. నీకు టైం చాలా బాగుందయ్యా. థ్యాంక్స్ సార్. వస్తాను సార్. నీ అడ్రస్, ఫోన్ నంబర్లు అన్ని రికార్డులో ఉన్నాయి. అవసరమైనప్పుడు పిలుస్తావు, నువ్వు రావాలి. సరే సార్. ఇక బయలుదేరు.